నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పర్చిరా ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రబాబు షాపింగ్ మాల్ అమీర్పేట్ హైదరాబాద్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శాంతకుమారి అండి. శాంతకుమారి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మియాపూర్ నుంచి. హైదరాబాద్ మియాపూర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకరా? ఓకే. పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. అంటే స్కూల్ ఏజా లేదంటే కాలేజా? నో, జాబ్స్ 2. జాబ్స్. అంత పెద్దోళ్ళు ఉన్నారా? పెద్ద బాబుకి మ్యారేజ్ కూడా అయింది. అయ్యో, మీ వాయిస్ అట్లా లేదండి, ఒక 30s అట్లా అనిపిస్తుంది అంతే. అవునా? థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీ సమయంలో? ఖాళీ సమయం అంటూ ఉండదండి, ఇంట్లో పనితో అయిపోద్ది. తర్వాత ఏమో కొంచెం ఆ మాత్రం పని వసులుబాటు ఉంటే డివోషనల్ బుక్స్ చదువుతానండి. డివోషనల్ బుక్సా? భగవద్గీత, సాయి సచ్చరిత్ర, తర్వాత అమ్మవారి శ్లోకాస్ చదువుకుంటుంటాను. ఓకే ఓకే. మరి ఎక్కువగా అంటే ఎక్కువ గుళ్ళకి టెంపుల్స్ కి అట్లా కూడా విజిట్ చేస్తూ ఉంటారా మీరు? అంటే మాకు కొంచెం దూరం అండి టెంపుల్స్ అన్నీను. అప్పుడప్పుడు వెళ్తుంటాను అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కొంచెం వాక్బుల్ అని. ఓకే. ఇప్పుడు ఎండలు కదా ఎక్కడికి వెళ్ళటం లేదనమాట. ఓకే ఓకే. మరి సమ్మర్ లో కదా ఎలా గడుపుతున్నారు ఇంట్లో? అంటే స్పెషల్ లో ఇంట్లోనూ అదేలేండి, ఆ బుక్స్ చదువుకుంటూ ఉంటాను పని అయిన తర్వాత, అంతే అంతే. ఇంకా మీరు ఒక్కళ్ళే ఉంటారా ఇంట్లో? మా వారు ఉంటారు. బాబు జాబ్కి వెళ్ళి వస్తుంటాడు, ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, ఈవినింగ్ వస్తాడు. మార్నింగ్ 8:30కి వెళ్తాడు. ఓకే. మా వారు నేను ఉంటాం అనమాట. ఓకే ఓకే. మరి భోజనం చేస్తారా? భోజనం చేశానండి. ఏం చేశారు ఈరోజు? ఈరోజు సొరకాయ పులుసు పెట్టి. సొరకాయ పులుసు. ఓకే ఓకే. బాగా ఏ వంట చేస్తారు మీరు? ఏంటండి బాగా? బాగా అంటే ఆలు కుర్మా చేస్తానండి. ఆలు కుర్మా అది నచ్చుతుంది మా వాళ్ళకి బాగాను. మళ్ళీ వంకాయ, గుత్తి వంకాయ. ఓకే. ఈ 2 సూపర్ ఉంటాయిలేండి. అదే అదే. మీరు బాగున్నారు? థ్యాంక్స్ అండి. మరి ఏం చేస్తారండి రోజు? జోక్ చెప్తారా, పాట పాడతారా, టిప్ చెప్తారా? టిప్ చెప్తానండి. టిప్పా? చెప్పేసేయండి. మనం బెండకాయ ఫ్రై చేస్తాం కదండి, అది అంత జిగురు జిగురుగా వస్తుంది కదండి అంత బాగా ఫ్రై చేసినా. అప్పుడేమో నిమ్మకాయ కట్ చేసి ఒక హాఫ్ నిమ్మ చెక్క అందులో ఫ్రై చేస్తున్నప్పుడు పిండితే పొడి పొడిగా వస్తుందండి. ఓకే. అంటే నిమ్మకాయ కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ బద్ద పిండేసేయాలా, కాయ మొత్తం పిండేసేయాలా? హాఫ్ చాలు. హాఫ్ చాలా? హాఫ్ బద్ద చాలు. ఓకే ఓకే. పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. సో ఎవరైనా బెండకాయ ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు చాలా మందికి టిప్ తెలియక ముద్ద ముద్దగా అయిపోతుంది, దగ్గరగా జిగురు జిగురుగా ఉంటుంది కదా, బెండకాయ అంటేనే అలా ఉంటుంది. కాబట్టి బెండకాయ ఫ్రై చేస్తున్నప్పుడు లెమన్ని హాఫ్గా కట్ చేసి అందులో ఒక హాఫ్ బద్ద అందులో పిండేస్తే కనుక జిగురు లేకుండా చక్కగా మనకి ఫ్రైగా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందంట. మంచి టిప్ అయితే చెప్పారండి శాంతకుమారి గారు. సరే, మరి ఇంకేంటండి? ఇంకేంటండి మీరు అడగండి. ఏమన్నా పాట ఏమైనా పాట ట్రై చేస్తారా? పాట ట్రై చేయనండి, రాదు. రాదా? రాదు. ఓకే ఓకే. శ్లోకం చెప్పమంటే చెప్తాను. చెప్పేసేయండి. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతమోదజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా చెప్పారండి. సరే, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా శాంతకుమారి గారు? అండి ఈజీనే అండి. టఫ్గా ఉంటున్నాయి కదా క్వశ్చన్స్ అన్ని. నేను చేశాను కానీ రాలేదు నాకు లక్కీ డిప్. అంటే యాక్చువల్గా మన పుట్టింటి పర్చీర్లో ఇలాగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎందుకు పెడుతున్నారంటే అందరికీ కూడా కొంచెం అవగాహన ఉంటుంది, ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు కదా, అందుకని. అవును, కరెక్టేనండి, కరెక్టే. కానీ అది మేము చెప్పలేకపోతున్నాం. అవును, అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు మనకి నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోవచ్చు అని. అవునండి. ఓకే, మరి మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఇప్పుడు మనకి 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి
ప్రపంచంలో వేడిగా ఉండే గ్రహం ఏది? సూర్యుడు అండి. సూర్యగ్రహం. ఆహా, సూర్యగ్రహణం కాకుండా మిగిలిన గ్రహాల్లో ప్రపంచంలో. అంగారకుడు. మీరు ఒకటి ఫిక్స్ అయి చెప్పండి. అంగారకుడు అనుకుంటున్నాను. మ్మ్, క్లూ ఇవ్వండి. నిన్న ఏం వారం? నిన్న గురుగ్రహం. దాని తర్వాత ఏదొస్తుంది? గురుగ్రహం. ఈ రోజు ఏం వారం? శుక్రగ్రహం అండి. ఒకటి ఫిక్స్ అయి లాక్ చేసేయండి, నేను కన్ఫర్మ్ చేస్తా. శుక్రగ్రహం. ఫిక్సా? అనుకుంటున్నాను మరి. కన్ఫర్మా? ఓకే, శాంతకుమారి గారు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో అండి. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దుర్గా. దుర్గా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రకాశం డిస్టిక్. యాదాద్రి. ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆ, ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఆ, ఎందుకలా డల్గా మాట్లాడుతున్నారు? భోజనం చేయలేదా ఇంకా? అయిందండి. అయ్యిందా? డల్గా ఏం లేదు. మరి గట్టిగా మాట్లాడండి. ఫోన్ చేశారా మీరు? లేదండి, చేస్తాను షో అయ్యాక. అయ్యో, రోజు లేట్ అయిపోతుంది. మీతో మాట్లాడతాను కదా, ఎనర్జీ సరిపోతుంది నాకు. ఆ, ఇంకేంటండి, ఏం చేశారు ఈరోజు మరి? ఆలు ఫ్రై. ఆలు ఫ్రై? అబ్బా, ఈరోజు అందరూ ఆలు ఫ్రై అంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. ఓకే, ఇంకా? ఇంకా అది మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి, ఓకే, అది కూడా బాగుంటుంది. మీకు సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ తింటారా? ఏ ఫ్రూట్ అంటే బాగా ఇష్టం? మామిడికాయ అంటే ఇష్టం. మామిడికాయ అంటే ఇష్టం. బాగా తిన్నారు మరి ఈ సీజన్? అంటే కాయలు కూడా కొంచెం తక్కువగా వచ్చాయి, లేట్గా వచ్చాయి. తింటున్నా. తింటున్నారా? మీరు టీవీ చూసి మాట్లాడుతున్నారా? అవును. టీవీ వాల్యూమ్ వింటూ మాట్లాడకండి, ఎందుకంటే మీరు కాల్లో మాట్లాడేది డైరెక్ట్గా కనిపించేది కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. తగ్గించాను. ఓకే ఓకే. ఇంకేంటి మరి, షోలో ఏం చేస్తారు? టిప్ చెప్తారా, పాట పాడతారా, జోక్ చెప్తారా? టిప్ చెప్తాను. చెప్పేసేయండి. రైస్ బియ్యం అవి పురుగు పట్టుకొని ఉండాలంటే అవి పలావ్ ఆకులు, బిర్యానీ ఆకు ఉంది కదా, అది వేస్తే చాలా రోజులు ఉంటాయి, ఏం పురుగు పట్టుకుంది, బాగుంటుంది బియ్యంలో. ఆ, ఓకే ఓకే, అంటే టెంక్ పురుగులు అలా పడుతూ ఉంటాయి కదా, అవి పట్టకుండానా? పట్టకుండా వేస్తే ఏం రాకుండా, ఆ వాసనకి ఏం రాదు. ఓకే ఓకే, మంచి టిప్ అయితే చెప్పారు. బియ్యం చాలా మంది ఎక్కువగా కొంతమంది స్టోర్ చేసుకుంటారు, లేదంటే కూడా స్టోర్ చేసుకున్న బియ్యంలో కూడా కొంచెం పురుగులు వస్తూ ఉంటాయి కదా, అట్లా రాకుండా ఉండాలి అంటే బియ్యంలో ఖచ్చితంగా ఒక 2 సరిపోతాయా అండి? 2-3 వేస్తే సరిపోతుంది. ఓకే, ఒక 2-3 గనక మీరు బిర్యానీ ఆకులు వేస్తే గనక ఆ స్మెల్కి ఆ పురుగులు ఏమి కూడా రాకుండా ఉంటాయంట. మంచి టిప్ చెప్పారండి. సో ఇంకేమైనా చేస్తారా? పాట ఏమైనా పాడతారా? లేదండి, పాటలు రావు. రావా? ఓకే, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఈజీ ఇస్తారా, ఇమేజ్ ఇస్తారా, క్వశ్చన్ ఇస్తారా? ఇమేజ్ కావాలా, క్వశ్చన్ కావాలా? ఇస్తే ఇమేజ్ ఇవ్వండి, ఏదైనా పాత సినిమా యాక్టర్లు అయితే. సరే, నేనైతే ఇమేజ్ అడగటానికి ట్రై చేస్తాను, ఉంటే కనుక మా పీసీఆర్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా? ఓకే, పీసీఆర్ ఇమేజ్ ప్లీజ్. ఓకే, ఇమేజ్ లేదంటండి. మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈజీ ఇవ్వండి, ఎవరు కూడా లేరు చెప్పడానికి. అయ్యో, అలా ఏముందండి, ఈజీగానే ఉంటుంది. మీరు కంగారు పడారు అనుకోండి, తెలిసిన ఆన్సర్ కూడా చెప్పలేరు. ఏమైంది, రోజు వస్తుంటదిగా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తా, రోజు ప్రోగ్రామ్ చూస్తాను కానీ రోజు ఫోన్ చేయను.
అప్పుడప్పుడు చేస్తుంటారు. ప్రోగ్రామ్ మటుకు మిస్ కాదు, చూస్తూ ఉంటాం. ఓకే ఓకే సరే మరి మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఆ, ఒక్కసారి స్క్రోల్ చేయండి. ఓకే మనిషి కళ్ళతో చూడలేని రంగేది? ఎరుపు మేడం. రంగు రంగు అంటే ఇప్పుడు మనకి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఉంటాయి కదా, వాటిని ఏమని అంటారు? ఏ ఏ కిరణాలు అంటారు? సూర్యకిరణాలు. ఆ? సూర్యకిరణాలు. సూర్యకిరణాలనే ఇంకొకటి కూడా అంటారు, ఇంకొక రేస్ అని కూడా అంటారు, దాన్ని పిలుస్తారు. ఒక్క నిమిషం. సూర్యకిరణాలు ఇంకొకటి అంటారా? టైం అయిపోతుందండి. సూర్యకిరణాలు ఇంకేమంటారు? సూర్యకిరణాలు ఇంకేమంటారు? అయ్యో టైం అప్ అండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరో కాలర్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గాజువాక అండి. గాజువాక నుంచి అవును. అంటే అక్కడ ఎలా ఉంది? బాగున్నారండి? ఏంటండి? బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే ఓకే అక్కడ భోజనం క్లైమేట్ ఎలా చేస్తారా? ఉందండి? హలో భోజనం చేస్తారండి? లేదండి ఇంకా చేయలా, మీరు చేశారా? చేస్తామండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, వినపడట్లేదు నాకు. చేసేస్తామండి. ఓకే ఓకే ఏం చేశారు? వంకాయ కర్రీ. వంకాయ కర్రీ. ఈరోజు వంకాయ కర్రీలు కూడా 2 సార్లు విన్నాను నేను. ఇంకేంటండి, తినేసారా మరి? తినేసామండి. ఓకే వైజాగ్లో క్లైమేట్ ఎలా ఉందండి? బాగుందా? ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ కూడా ఎండలు ఉన్నాయా? చాలా విపరీతంగా. ఓకే ఓకే ఇంట్లోనే ఏసీలో ఉన్నట్టున్నారు. ఏసీ ఏం కాదు, న్యాచురల్ గా ఫ్యాన్స్. ఫ్యాన్ వేసుకుని ఉన్నారా? సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యానా? ఎందుకు ఆదా చేస్తున్నారా? అలా ఏం కాదు, ఇక్కడ ఏసీలు అవి సెట్ చేయడానికి అవ్వలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అవునా అండి. ఓకే ఓకే గాజువాక మీ అమ్మగారు ఇల్లా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం హాలిడేస్. బాబుని తీసుకుని. మీరెక్కడ ఉంటారండి? ఎలమంచిలండి. ఎలమంచిలి. ఎలమంచిలిలో. ఓకే ఓకే షో రెగ్యులర్గా చూస్తూ ఉంటారా అయితే? చూస్తూ ఉంటాం. కొత్తగా వచ్చినట్టున్నారు మీరు. అవునండి కొత్తగా వచ్చాను. పల్లవి గారు, యామిని గారు, పద్మ గారు అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అడిగామని చెప్పండి. ఖచ్చితంగా చెప్తానండి. ఇంకేంటండి మరి? ఇంకేంటి మీరే చెప్పాలి. మీ యాంకరింగ్ బాగా చేస్తున్నారు. మీ సారీ బాగుంది. థ్యాంక్స్ మీరు అండి. చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు కడుపు నిండిపోయింది, లంచ్ అయిపోయిన పర్ల. చేసేయాలి. మజ్జిగ అది ఎక్కువ తాగుతూ ఉండండి. మజ్జిగ అండి? మన అవసరం నిమిత్తం కొంచెం అది తీసుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి, కొంచెం బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అన్నప్పుడు పడే వాళ్ళకి లేండి, కొందరికి ఇష్టం కూడా ఉండదు. మంచినీళ్ళు మజ్జిగ ఎంత అవసరమో అంతా తీసుకుంటే బాగుంటుంది. ఓకే బాగా సమ్మర్లో డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ నీరసం వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి, అలాగే మజ్జిగ కూడా తీసుకుంటే డీహైడ్రేషన్ అనేది తగ్గిపోతుంది. అవునండి అవును. ఓకే అండి, ఇది టిప్గా అనేసుకోవచ్చా లేదంటే ఇంకో టిప్ చెప్తారా? లేదా టిప్ గా అనేసుకోండి. అంతేనా? అంతే. పాట పాడేసేయండి. వైష్ణవి భాగ్యవిగా దేవి త్రిగుణాత్మకి విద్య విలా. కంగారులో పాటలా పోతుంది. ఏం కంగారు పడకండి, కూల్గా పాడండి. వైష్ణవి భాగ్యవిగా దేవి త్రిగుణాత్మకి విద్య విలాసిని వారాహి త్రిపురాంతికి భవతి విద్యాదేవి భగవతి సర్వస్పందకే సాక్షాత్ చంద్రి మాం పాహి మహనీయ మంత్రాంతికే మాం పాహి మాతాంగి మహిమాంతి. పేరు పాడిస్తాను ఇంకా. లేదు చాలా బాగా పాడారు, కానీ టెన్షన్ లేకుండా పాడండి ఈసారి. థ్యాంక్స్ అండి. సరే క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఓకేనండి. ఓకే అడగండి. ఏ జీవి గుండె నిమిషానికి 1000 సార్లు కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది? ఎప్పుడు లేదండి, ఇదే ఫస్ట్ టైం లేదు.
ఏ జీవి గుండె నిమిషానికి 1000 సార్లు కంటే ఎక్కువ కొట్టుకుంటుంది? మీకు టైమర్ కూడా ఆన్ అయిపోయింది, చూడండి ఒకసారి. ఏదో ఒకటి చెప్పేస్తాను. మ్మ్. తాబేలా ఎక్కువ కాదండి, జీవిస్తుంది. కాదు. అదొక గురి. అదొక బర్డ్. హింట్ ఇచ్చాను నేను మీకు, పెద్ద హింట్ ఇచ్చాను. గరుడు. చిలుక. కాదండి, హంస. అస్సలు కాదు. మీరు అన్నీ అలా చెప్పేస్తే ఎలాగండి? పావురం అండి. లేదండి, టైం అయిపోతుంది. సారీ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరో కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు జ్యోతి. ఏంటండి? జ్యోతి. జ్యోతి. అవునండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మా. హైదరాబాదేనా? ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో? కొత్తపేట. ఆ? కొత్తపేట. కొత్తపేట. అవునండి. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు జ్యోతి గారు? హౌస్ వైఫ్ అమ్మా. హౌస్ వైఫా? ఓకే. పిల్లలు ఎంతమంది? 2 పాపలే. 2 పాపలు. అంటే చిన్నోళ్ళా లేదంటే పెద్దోళ్ళా? పెద్దవాళ్ళేనండి. పెద్దవాళ్ళేనా? ఎందుకో నేను గొంతు విని మోసపోతున్నా, చిన్నోళ్ళ అనిపిస్తున్నారు నాకు మీరు. లేదు, ఆల్రెడీ ఒకసారి అట్లానే అనుకున్నా. ఈ శారీ బాగుంది. థ్యాంక్స్ అండి. గ్రీన్ కలర్, సిల్వర్ అంచు కదా. ఏంటండి? గ్రీన్ కి సిల్వర్ అంచు వచ్చింది కదా అంటున్నా. వినిపించట్లేదు జ్యోతి గారు. గ్రీన్ శారీకి సిల్వర్ అంచు వచ్చింది కదా అంటున్నా. శారీ అవునండి. బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇంకేం జ్యోతి గారు, భోజనం చేస్తారా? చేశానమ్మా. ఏం చేశారు ఈరోజు వంట? ఈరోజు ఏం చేయలేదు, కూర చేయలేదు. ఇబ్బంది ఉంది కొంచెం, ఏం చేయలేదు. ఓకే ఓకే. మరి మీరు హైదరాబాద్లో ఉంటారు కదా, బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారా లేదు అంటే ఇంట్లోనే వండుకుంటారా? బయట ఫుడ్ అసలు తినరా? ఓకే ఓకే. ఎప్పుడు ఇంట్లోనే వండుకుంటారు? అంత కరగకుండా ఇంట్లో తింటామే. కర్రీస్ ఎప్పుడో 1 ఇయర్ ఒక ఎప్పుడన్నా రేరు కర్రీ తెచ్చుకుంటా. అది ఒక 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో. ఓకే ఓకే. అట్లా ఉండటేనే, అట్లా చేస్తేనే మంచిదండి హెల్త్కి ఇప్పుడు. ఎందుకంటే బయట చాలా కల్తీ అయిపోతుంది కదా. పెరుగు పచ్చడి వేసుకొని తింటా కానీ చేతగాక ఇంకా అట్లాగైనా ఒక కూర తెచ్చుకోవాలి. ఎందుకంటే అవి హోటల్లో ఉడికి ఎండకి అంత చెమట చికాకు మన ఇంట్లో వేడి వేడి అన్నం మామిడికాయ నెయ్యి పెరుగు వేసుకొని తింటే అది చాలు. ఓకే ఓకే జ్యోతి గారు, మరి టిప్ చెప్తారా, జోక్ చెప్తారా, పాట పాడతారా? టిప్ చెప్తామ్మా. ఇప్పుడు మనకు ఆయిల్ క్యాన్ ఏంటండి? ఆయిల్ క్యాన్ స్టీల్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా మన ఆయిల్ క్యాన్. అది మనం అయిపోయాక ఏమంటే సర్ఫ్ నీళ్ళు వేయకుండా బియ్యం పిండి వేసి ముందు రబ్ చేయాలి. ఓకే. క్యాన్ గది లేకుండా మొత్తం ఉంచేసి బియ్యం పిండి వేసి టూట్ చేయాలి. గట్టిగా పెట్టి మన చేతితో రబ్ చేసి తర్వాత మన లిక్విడ్ వేసి నీట్గా అయింది. ఓకే. ఆయిల్ క్యాన్ లో ఆయిల్ అయిపోయినప్పుడు క్లీన్ చేయడానికి ఒంపేసి సర్ఫ్ వాటర్ అట్లా వేయకుండా బియ్యం పిండి వేసి కొంచెంసేపు ఉంచిది, తర్వాత కడిగేస్తే మనకి క్లీన్ గా క్లియర్ అయిపోతుంది. రబ్ చేయాలి మనం చేతితోటి, మనం ఆ చేతితోటి ఆ పిండితోటి రబ్ చేయాలి క్యాన్ అంతా. ఓకే, పిండితోనే రబ్ చేసేయాలి మొత్తం. అప్పుడు రబ్ అయిపోయినాక మొత్తం ఆ జిడ్డు వదిలేకపోతుంది, ఆయిల్ పట్టేస్తుంది. ఓకే. అంటే ఆ బియ్యం పిండిదని ఒక స్క్రబ్బర్ లా పనికొస్తుంది అంటారు, అంతేనా? నీట్ గా అది ఎందుకంటే మనం చాలా సేపు ఎంత లిక్విడ్ వేసినా బురుగు వస్తుంది కానీ జిడ్డు పోతుంది. అవును, జిడ్డుగా ఉంటుంది. అవునండి, గమనించండి. ఒకసారి ఇట్లే చూస్తే మనకు ఐడియా వస్తుంది. అప్పుడు ఇది దాన్ని జిడ్డు తీసేస్తారు. స్క్రబ్బర్ పెట్టి చూస్తే నీట్గా అయితే ఉంటుంది. అవునండి, అవును. మంచి టిప్ అయితే చెప్పారు జ్యోతి గారు. ఎవరైనా ఆయిల్ క్యాన్ కడగాలి అనుకున్నప్పుడు కనుక డైరెక్ట్గా ఏ విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ వాటర్ కానీ వేసి అట్లా నానబెట్టి చేసినా కానీ ఇంకా జిడ్డు ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి అట్లా చేయకుండా అందులో కొంచెం బియ్యం పిండి వేసి దాంతో కొంచెం మొత్తం స్క్రబ్ చేసేసి కొంచెంసేపు ఉంచి తర్వాత క్లీన్ చేస్తే జిడ్డు కూడా పోతుంది. నీట్ గా మెరుస్తుంది. మనం ఒక 10 రోజులు తోముకున్నా నీట్ గా ఉంటుంది. ఓకే ఓకే. నీట్ గా కూడా షైన్ అవుతూ ఉంటుందంట. ట్రై చేయండి. నేను అదే చేస్తా. అవునవును. ఓకే ఓకే. చాలా సార్లు చేస్తాం. ప్రోగ్రామ్స్ చెప్తారు. ఒక్కసారి కూడా లెక్కటి ప్రభావం చదువుతారు, ఆన్సర్ చెప్పట్లేదు. కొంచెం క్లూ అంటారా? చాలా సార్లు చేస్తారు. అందరితో అయిపోయింది. కూడా వచ్చింది. అసలు గెలుస్తున్నావు లెక్క చెప్పలేదు, అట్లా వస్తారు ఆన్సర్ చెప్పట్లేదు, సార్ కాలు కలవట్లేదు. ఇబ్బంది. అంత కష్టం. మీరు అట్లా ఉండకుండా ట్రై చేయండి ఈసారి ఖచ్చితంగా. కొంచెం క్లూ ఇవ్వాలి మీరు. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అయితే మనం. సరే. ప్రపంచంలో మొదటి కంప్యూటర్ వైరస్ పేరేంటి? కంప్యూటర్ వైరసా? ప్రపంచంలో
మొదటి కంప్యూటర్ వైరస్ పేరేంటి? అంటే కంప్యూటర్స్ ఉంటాయి కదా, దానికి వైరస్లు వస్తూ ఉంటాయి కదా, సో అలా ఫస్ట్ వచ్చిన వైరస్ పేరేంటి? చాలా కష్టంగా ఉంది. కష్టమేం కాదు, ఆ పేర్లో సగం వైరస్ అనే ఉంటుంది. స్టార్టింగ్ కూడా మూడు అక్షరాలు ఉంటాయి. ట్రై చేయండి. జ్యోతి గారు చెప్పొచ్చు కదా ప్లీజ్. కట్టుకొని చెప్తే వాళ్ళు చెప్తా. క్రీ అని ఉంటుంది. క్రియా క్రీ. క్రియా మీకు చాలా పెద్ద హింట్ ఇచ్చేసా. జ్యోతి గారు టైమ్ అప్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆన్సర్ అయితే చెప్పలేకపోయారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు కామేశ్వరి అండి. కామేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరిలో ఎక్కడ? అప్పలరాజుగూడెం. ఏంటండి? అప్పలరాజుగూడెం. వినిపించట్లేదండి. అప్పలరాజుగూడెం అండి. అప్పలరాజుగూడెమా? ఓకే ఓకే. దేనికి నియర్గా ఉంటుంది? ఏలూరు జంగారెడ్డిగూడెం సైడ్ ఉంటుందండి. అవునా, ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారండి కామేశ్వరి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 9 years అవుతుంది. ఓ 9 years. ఓకే ఓకే. పిల్లలు? ఒక పాప. చిన్న పాపే కదా? ఓకే ఓకే. ఇంట్లోనే ఉంటుందా అప్పుడు? హాలిడేస్ కదండి, బయట ఆడుకుంటున్నారు. బయట ఆడుకుంటున్నారా? ఓకే ఓకే. ఏం చేస్తున్నారు? భోంచేస్తారా? అయిపోయిందండి. ఓకే. ఏం చేశారు ఈరోజు? ములక్కాయ చేశారా? అసలే వేడి, మళ్ళీ ములక్కాయ. అవే ఉంటున్నాయి. పైగా కూరగాయలు కూడా ఏం వండాలో కూడా తెలియదు కదండి. అవైతే మాకు చుట్టుపక్కల ఇళ్లలోనే ఉంటాయి కదా. అవునవును. అందుకని రోజు రిపీటెడ్ అదే కదా, వంకాయ, బీరకాయ, దోసకాయ. అవే. ఓకే ఓకే. మరి ఇంకేంటండి? జోక్ చెప్తారా, టిప్ చెప్తారా, పాట పాడతారా? టిప్ చెప్తానండి. చెప్పేసేయండి. ఇప్పుడు మనకి వాటర్ టిన్స్ ఉంటాయి కదండి. అవునండి. అవి నాచు పట్టేస్తే చాలా మంది తెలియక పడేస్తూ ఉంటారు కదా. వాటర్ బాటిల్స్ అనగా ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటారు కదా. అవునండి. అవి నాచు పట్టినప్పుడు దాన్ని క్లీన్ చేయడం అంటే హ్యాండ్ అది లోపలికి వెళ్దు కదా. అవును. అప్పుడు ఏం చేయాలంటే కల్లుప్పు ఉంటుంది కదా. అవునండి. కల్లుప్పు ఒక నిమ్మకాయ కట్ చేసేసి అందులో వేసేసి కొంచెం వాటర్ వేసి దాన్ని షేక్ 2-3 times షేక్ చేస్తే నాచు అంతా పోతుంది. అవునా? వెంటనే పోయిద్దండి? నేనంటే తెలియక నేను అలాగే ఒక టిన్ పాడేసాను. నాకెవరో చెప్తే నేను మొన్న ట్రై చేశాను, బాగా వచ్చింది. అవునా? అయితే మంచి టిప్ అయితే చెప్పారు. చాలా మంది వాటర్ టిన్స్ క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్న బాటిల్స్కి అయితే బ్రష్లు ఉంటాయి, కానీ పెద్ద బాటిల్స్ కానీ టిన్స్కి కానీ క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది కదా. అట్లా పడేయకుండా ఉండాలి అంటే కష్టం అవుతుంది. సో పడేయకుండా ఉండాలంటే అందులో కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసి ఒక లెమన్ చెక్కని కట్ చేసి కొంచెం వాటర్ కూడా పోసి బాగా షేక్ చేస్తే లోపల ఉన్న నాచు మొత్తం కూడా క్లియర్ అయిపోతుందంట. మంచి టిప్ చెప్పారండి. థ్యాంక్ యూ అండి. ఇంకేంటండి మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. కొంచెం ఈజీ అడగండి. నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు చేశాను. అవునా? కలిసింది. క్వశ్చన్ కూడా బాగా టఫ్ వచ్చింది. మళ్ళీ ట్రై చేయలేదు. మళ్ళీ మొన్న యూట్యూబ్ లో చూసాను. మళ్ళీ ఓకే ప్రోగ్రామ్ రన్ అవుతుందని చెప్పి చేశాను. మనం కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకుంటాం కదా అని చెప్పి మన వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్ లో ఇలా క్వశ్చన్స్ కూడా డిజైన్ టైం వస్తుంది కదండి, అందుకని మెయిన్ కంగారు వచ్చేస్తుంది. అలా ఏం కంగారు పడకండి. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానా? సరే, మీకోసం ఈజీగా అడుగుతున్నా. ఆహారం లేకుండా 30 సంవత్సరాల పాటు జీవించగల జీవి ఏది? ఆహారం లేకుండా 30 సంవత్సరాల పాటు జీవించగలిగే జీవి ఏది? కొంచెం క్లూ ఇవ్వండి. క్లూనా? ట్రై చేయండి. మీకు అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తే నేను దగ్గరలో ఉన్నారు లేదని ఒక హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. దగ్గరలో అంటే అమీబానా? ఆహా, కాదండి. టార్డిగ్రేడా? టైం అయిపోతుందండి.
థర్డ్ గ్రేడ్ అండి. థర్డ్ గ్రేడా? ఓకే, టైం అప్ అండి. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. సో ఈరోజు పుట్టింటి పట్టుచీరలో అందరు కాలర్స్ అయితే కాల్ చేశారు, కానీ కరెక్ట్ ఆన్సర్ అయితే ఒక్కలే చెప్పారు. శాంతకుమారి గారు, కంగ్రాచులేషన్స్, మీరు చీర గెలుచుకున్నారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర. రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.